మూవీలో మన హీరోకి ఒక కార్ మీద ప్రేమ కలుగుతుంది. అది ఎంతంటే తన గర్ల్ ఫ్రెండ్ పక్కనున్నా గానీ తన ప్రేమ మొత్తం కారు మీద చూపిస్తూ ఉంటాడు. తన చూపించే ప్రేమకి ఆ కారుకి నిజంగానే శక్తులు వచ్చేసి ఆ కారు హీరోని తిరిగి ప్రేమిస్తూ ఆ ప్రేమ ఎంత దూరం వెళ్తుందంటే ఆ కారు ఒక మాన్స్టర్ లాగా తయారయ్యి ఎవరైతే తనని హేట్ చేస్తున్నారో ఆఖరికి హీరోయిన్ అయినా సరే వాళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు కారుని ఎంత డిస్ట్రాయ్ చేసినా సరే మళ్ళీ ఒక్క గీత లేకుండా ఆ కారు మామూలు స్టేజ్ లోకి వచ్చేస్తుంది. అంత ప్రేమించే ఈ కారు హీరోని ఏం చేసింది? మూవీ ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక కార్ ఫ్యాక్టరీ చూపిస్తూ ఉంటారు. ఆ కార్ ఫ్యాక్టరీలో తయారైన కార్లన్నిట్లో మన మెయిన్ ఈ కారు మాత్రం చాలా అద్భుతంగా రెడ్ కలర్ తో చూడండి ఎలా మెరిసిపోతుందో. ఆ కార్ ఇంజిన్ దగ్గర ఒక మెకానిక్ పనిచేస్తూ ఉంటాడు. అతను కింద పడిన రెంచు కోసం ఆ ఇంజిన్ లో చేయి పెట్టి కింద ఆ రెంచు కోసం వెతుక్కుంటూ ఉంటే సడన్ గా తెరిచి ఉన్న వుడ్ అనేది అతని చేతి మీద పడుతుంది. అది ఎంత ఘోరంగా అంటే అతని చెయ్యిని పూర్తిగా గాయపరిచేంత. దీంతో హవాకైన మిగతా వర్కర్లు ఆ గాయపడిన ఇంజనీర్ ని హాస్పిటల్ పంపించి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఒక మెకానిక్ మాత్రం ఏంటి అసలు ఈ కార్ లో ఏం జరుగుతుందని దాని లోపలికి కూర్చొని తను తాగుతున్న సిగరెట్ యాష్ ని ఆ కార్ లో పడేస్తాడు. అంతే సీన్ కట్ చేస్తే డ్యూటీ అయిపోయే టైం అయ్యి అందరు వర్కర్స్ ఇంటికి వెళ్ళిపోతారు. చివరగా మేనేజర్ మిగిలి ఆ కార్ డోర్ ఓపెన్ చేసి చూస్తే మెకానిక్ చనిపోయి శవంలా పడిపోయాడు. ఆ సంఘటన జరిగిన 18 సంవత్సరాల తర్వాత ఇక్కడే కార్ లో ఉన్న డెన్నిస్ ని చూపిస్తూ ఉంటారు. అతను హెర్నీని రిసీవ్ చేసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళాడు. ఈ హెర్నీ చాలా సైలెంట్, పూర్తి ఇంట్రోవర్ట్ క్యాండిడేట్. చదువు తప్ప అతనికి ఏమీ తెలియదు. అయితే మన డెన్నిస్ కొద్దిగా యాక్టివ్ గా ఉంటాడు. ఈ హెర్నీ మాత్రం కొద్దిగా సైలెంట్ గా ఉన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అక్కడి నుంచి వీళ్ళిద్దరు కాలేజీకి వెళ్లి వాళ్ళ లాకర్స్ లో బుక్స్ తీసుకున్న టైంలో లై అనే ఒక అందమైన అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ ఈ అమ్మాయి డానికి ఫ్రెండ్. కానీ ఈ అమ్మాయి చాలా అందగతే. కాలేజీలో ప్రతి ఒక్కళ్ళు ఈ అమ్మాయిని చూసేవాళ్లే. అలాంటి ఈ అమ్మాయి వచ్చి డెన్నిస్ తో మాట్లాడుతూ ఉంటుంది. మనోడు కూడా ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇది ఎర్నీకి కూడా తెలుసు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని. అక్కడి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్న టైంలో ఈ ఎర్నీకి ఒక పాత రెడ్ కార్ ఒకటి కనపడుతుంది దారిలో. ఇక అసలు తన ఫ్రెండ్ ని ఆపు ఆపు అని చెప్పి ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోయి అబ్బా ఏముంది ఈ కార్ నాకు కావాల్సిందే అని తన ఫ్రెండ్ తో అంటూ ఉంటే ఏముందిరా ఈ కార్ లో ఇనుప సామాన్లు వేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు అంటున్న టైం కి సడన్ గా ఒక వ్యక్తి వస్తాడు. ఇంచుమించు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ ముసలాయన పేరు జార్జ్. ఈ కార్ ని కావాలా? కేవలం $50 ఇవ్వు, తీసుకెళ్లిపో అని చెప్తాడు. అంతే ఆ మాట విన్నగానే డెన్నిస్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ డబ్బులు ఇచ్చి ఆ ముసలాయన దగ్గర కారు కొనేస్తాడు. తన ఫ్రెండ్ వద్దురా అని చెప్పినా గానీ వినకుండా నాకు కావాల్సిందే నా కారు కొనేసి ఇంటికి రాగానే ఈ డెన్నిస్ నీకే వాళ్ళ అమ్మ తిట్ట స్టార్ట్ చేస్తుంది. పోయి పోయి ఎందుకు నీవు ఆ కారు కొనుక్కున్నావు? నువ్వు ఉండాలంటే ఇంట్లో ఈ కారు ఇంట్లో ఉండకూడదు అంటుంతో ఈ డెన్నిస్ చేసేదేం లేక ఒక గరాజ్ తీసుకెళ్తాడు. ఈ గరాజ్ ఓనర్ ముసలాయన ఇతను తెలివి ఆ కార్ ని ఆ గరాజ్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి దానికి బదులుగా అతని దగ్గర డెన్నిస్ రోజు పని చేయాలని చెప్తాడు జీతం లేకుండా. సరే నాకు ఓకే అని చెప్పి డెన్నిస్ కూడా తన కారును బాగా చేసుకుని ప్లాన్ తో ఆ కారును అక్కడ వదిలేస్తాడు. నైట్ ఎందుకురా నువ్వు తెలిసి ఆ కారు కొనాలని డెన్నిస్ అడిగితే ఎర్నీ అంటాడు నేను కారు కొంటాం కాదు అదే నన్ను కొనిపించేలా చేసుకుందని చెప్పి నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే డానీ లంచ్ చేద్దామని ఎర్నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాడు. ఇక తన కోసం వెతుకుతూ వెళ్తే చాన్ అనే ఒక కుర్రోడు ఒక రౌడీ గ్యాంగ్ ని స్టార్ట్ చేసి ఈ ఎర్నీ దగ్గర ఉన్న ఫుడ్ లాక్కొని తన కళ్ళజోండి కింద పడేసి దాన్ని తొక్కి ఎరగొట్టి ఎర్రని పిచ్చగొట్టు కొడుతుంటాడు. అప్పుడే వాళ్ళ క్లాస్ సార్ అక్కడికి వచ్చి గట్టిగా అరవటంతో ఏంటి ఏమైందంటే ఈ ఎర్ని జరిగింది మొత్తం చెప్తాడు. ఈ జాన్ ఒక పెద్ద కత్తితో నన్ను బెదిరించాడు అని చెప్పడంతో క్లాస్ టీచర్ నీ జోబులో ఉన్నది బయటికి తీ అని చెప్పి ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్లి వీళ్ళని స్కూల్ నుంచి సస్పెండ్ చేయించేస్తాడు. ఇక అక్కడి నుంచి నెల గడిచిపోతుంది. ఈ ఎర్ని కార్ ని పూర్తిగా రిపేర్ చేసుకోవడం లేనైపోయాడు. మనోడు చేరింది అందుకే కదా గరాజ్ లో ప్రతి పార్ట్ ని మళ్ళీ అమర్చి ఆ కార్ ని కొత్త దానిలా క్రియేట్ చేసేస్తాడు. ఇక ఓ రోజు సాయంత్రం డెన్నిస్ ఎర్నీని కలవడానికి వెళ్తాడు. చాలా రోజులైంది తన ఫ్రెండ్ కలిసేని. ఈ ఎర్నీ అసలు ఫుల్ గా మారిపోయి కళ్ళజోడు తీసేసి స్టైల్ గా బట్టలు వేసుకొని ఫుల్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతూ ఏందిరా అని అడిగి పనుంది గరాజ్కి వెళ్ళిపోతుందని వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళమ్మ వద్దు ఇంట్లో వెళ్ళిపో అంటే తన మాట పట్టించుకోవడం వెళ్ళిపోతాడు. అయితే ఈ ఎర్నీ వాళ్ళమ్మ చాలా భయపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ కార్ ను కొన్నాడో అప్పటి నుంచి ఈ ఎర్నీ పూర్తిగా మారిపోవటమే కాకుండా ఇంకా తనకేం తెలుస్తుందంటే అంతకు ముందు ఆ కారు ఓనరు ఆ కార్ లోనే చనిపోయాడనే సంగతి తెలుస్తుంది. ఇది విన్న డానికి కూడా భయం వేసి ఈ కార్ ఎవరైతే అమ్మాడో ఆ ముసలి వ్యక్తి జార్జ్ దగ్గరికి వెళ్తాడు అసలు ఆ కార్ స్టోరీ తెలుసుకోవడానికి. తన తమ్ముడు ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ కార్ ను కొన్నాడో ఆ కారు మోజులో పడిపోయి ఆ కార్ లోనే చనిపోయాడు. అంతేకాదు ఈ జార్జ్ వైఫ్ కూతురు కూడా ఆ కార్ లోనే చనిపోయారు అని చెప్పి చాలా బాధపడుతూ అందుకే కార్ ను ఎప్పుడు వదిలించుకుందామా అని చెప్పి రెడీగా ఉన్నాను, మీ ఫ్రెండ్ దొరికాడు అందుకనే వాడికి తక్కువ అమ్మేసానని చెప్తాడు. ఈ కథ విన్న డెన్నిస్ గరాజ్ లో ఉన్న ఆ కార్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేద్దాం అసలు లోపల ఏముందో చూద్దాం అనుకుంటే సడన్ గా
గా లోపల రెడీ అవుతుంది. ఇక దీంతో భయం వేసి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఈ డెనిస్ రబ్బీ ఆడుతుంటే ఈ ఎర్నీ గాడు ఈ డెనిస్ గర్ల్ ఫ్రెండ్ నే లియాన్ తీసుకొని ఆ గ్రౌండ్ దగ్గరకు వచ్చి ముద్దు పెడుతూ ఉంటే ఇక మనోడికి ఎక్కడో మండి గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పోవడంతో ఆపోజిట్ టీమ్ డానిస్ మీద పడిపోవడంతో మనోడు స్ప్రో కోల్పోయి ఫుల్ గాయాలతో హాస్పిటల్ చేరతాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఈ డెనిస్ లియాన్ తీసుకొని ఓపెన్ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తూ ముద్దు పెట్టుకుంటూ ఇంకొద్దిగా ముందుకెళ్లే టైంకి లియాకి నువ్వు నాకన్నా నీ కార్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నాకు నచ్చట్లేదు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఎర్ని అంటాడు అలాంటిది ఏం లేదు, నాకు నువ్వే ఇష్టము, ఆ కారు జస్ట్ నాకు నచ్చిందంతే, దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ కార్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కార్ స్టార్ట్ అవదు. ఏంటి ప్రాబ్లం అని దిగి చూస్తూ ఉంటే సడన్ గా లోపల లియాకి తన తింటున్నది గొంతులో అడ్డుపడినట్టు తన గొంతు ఎవరో గట్టిగా ఒత్తేస్తున్నట్టు ఊపిరాడక చనిపోతూ ఉంటుంది. హెన్రీ ఆ డోర్ ని లాగడానికి చాలా ట్రై చేస్తున్నా అది ఓపెన్ అవదు. సడన్ గా ఎక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ డోర్ లాగి హీరోయిన్ ని కాపాడతాడు. ఇక ఇంటికి తీసుకెళ్లి దింపిన తర్వాత ఈ లియా అంటూ ఉంటుంది హెన్రీతో, నీ కార్ నన్ను చంపాలని ట్రై చేసింది, ఇక నీతో మాట్లాడను, నీ మొహం చూపించద్దు, ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం పో అని పంపించేస్తుంది. కార్ లోకి వచ్చి కూర్చున్న హెన్రీకి కార్ స్టార్ట్ చేస్తుంటే కాదు. ఇక హెన్రీ అంటాడు ఆ కార్ తో, నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరో ఇష్టం లేదు, నేను నీతోనే ఉంటాను, ప్లీజ్ స్టార్ట్ అవ్వు అని కీ తిప్పడంతో కార్ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆ రోజు నైట్ గరాజ్ లో కార్ పెట్టేసి హీరో ఇంటికి వెళ్ళిపోతే ఈ జాన్ గ్యాంగ్ ఆ గరాజ్ మీద పడి కార్ ని ఇష్టం నాశనం చేసేస్తారు. ఈ నెక్స్ట్ డే ఎర్నీ మళ్ళీ లియాన్ తీసుకుని తన వ్యాలెట్ ని కార్ లో మర్చిపోయాను, ప్లీజ్ నువ్వు లోపలికి రా తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి బలవంతం పెట్టి దాని లోపలికి తీసుకెళ్తే ఇక కార్ అలా అయిపోవటం హెన్రీ గడు చూసి ఎవరు చేశారని కోపం వచ్చి ఈ లియాని ఇష్టం వచ్చినట్టు తిట్టి పో ఇక్కడి నుంచి నువ్వు బయటకని అక్కడి నుంచి పంపించేస్తాడు దాన్ని. ఆ రోజు నైట్ ఈ ఎర్నీ వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం చెప్తాడు, కార్ ఇలా అయిపోయిందని, నువ్వు దాని సంగతి వదిలేసి నీకు కొత్త కార్ కొనిస్తామన్నా, లేదు ఆ కార్ నాశనం అయిపోవడానికి మీరే కారణం అని ఎదురు వాళ్ళే తిట్టి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ పార్ట్ తో తన క్రిస్టియన్ ఎలా అయినా రిపేర్ చేయాలని గరాజ్ కు వచ్చి ఒక్కొక్క పార్ట్ ని రిపేర్ చేస్తూ ఆ కార్ ను చూస్తే సడన్ గా కారు తనంతట తానే రిపేర్ అయిపోయి మళ్ళీ కొత్త కారు ఎలా అయితే ఉంటుందో అలా రెడీ అయిపోయి బొమ్మలా నిలబడిపోతుంది. ఇది చూసిన హీరోగా చెప్పలేని ఆనందం. ఈ కారు పగ తీర్చుకోవడం స్టార్ట్ అయింది. రాత్రి అవగానే జాన్ గ్యాంగ్ లో ఉన్న జాన్ రైట్ హ్యాండ్ ఓ కుర్రోడు రోడ్డు మీద కనపడతాడు ఈ కార్ కి. అంతే ఆ కార్ అతన్ని వెంటబడి మరి అత్యంత దారుణంగా చంపేస్తుంది. ఆ నెక్స్ట్ డే హాస్పిటల్లో ఉన్న డానిస్ ని కలవడానికి ఎర్నీ వస్తాడు. జరిగింది మొత్తం చెప్పి ఈ జాన్ గడ్ రైట్ హ్యాండ్ కూడా చనిపోయాడు అనడంతో డెనిస్ కి ఏం అర్థం కాదు, నీ కార్ నాశనం అయిపోతే అసలు అది ఎలా రిపేర్ అయిందిరా నాకు అర్థం కావట్లేదు చెప్పు అంటే ఎర్నీ దాని గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ ఈ మెయిన్ జాన్ విలన్ ఉన్నాడు కదా వాడంతా చూడాలని ఈ కారు ఈ జాన్ గాడి వెంట పడుతూ ఉంటుంది. కార్ లో వెళ్తున్న ఇతను సడన్ గా పెట్రోల్ బంక్ లో ఆపి తినంతా చూడాలరా అని ఓ బ్యాట్ పట్టుకొని రెడీగా ఉంటాడు. అయితే ఆ క్రిస్టియన్ ఫాస్ట్ గా వెళ్ళి జాన్ కార్ ను గుర్తిస్తుంది. అంతే ఆ క్రిస్టియన్ గుద్దిన ఫోర్స్ వల్ల పెట్రోల్ లీకేజ్ సడన్ గా ఒక ఎక్స్ప్లోజన్ రావడంతో అతని ఫ్రెండ్ స్పాట్ లో చనిపోతారు. కానీ ఈ జాన్ మాత్రం తప్పించుకున్నాడు. ఆ ఎక్స్ప్లోజన్ మంటలోంచి క్రిస్టియన్ నిప్పులతో ఆ జాన్ వెంటపడి తన కూడా చంపేసి సైలెంట్ గా గరాజ్ లోకి వెళ్తుంది. ఈ గరాజ్ ఓనరు ఏంటి సౌండ్ అని ఆ కార్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే అది కాలిపోతూ ఉంటుంది. అయినా సరే డోర్ ఓపెన్ చేసి కార్ లోకి కూర్చుంటాడు. బా ఏముంది కార్ అనుకునే లోపు కారు సీట్ ముందుకి వచ్చి స్టీరింగ్ మధ్యలో తన్ని ప్రెజర్ చేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేలా చేస్తుంది. నెక్స్ట్ డే హ్యార్నీ గరాజ్ కి వస్తే అక్కడ చాలా పోలీస్ కార్లు హడావుడిగా ఉంటుంది. ఏంటి అని లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, రాత్రి 2 మర్డర్లు జరిగినాయి, ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, దీని మొత్తానికి క్రిస్టియనే కారణం అని. కొద్ది రోజుల తర్వాత డెన్నిస్ పూర్తిగా కోలుకుంటాడు. ఈ డెన్నిస్ ని కార్ లో ఎక్కించుకొని ఈ హెర్నీ గాడు ఎంత ఫాస్ట్ గా వెళ్తాడంటే అంత ఫాస్ట్ గా వెళ్తాడు. వెళ్ళి సడన్ గా బ్రేక్ వేసి డెన్నిస్ గాడు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, నాకు ఈ కార్ క్రిస్టియన్ కి మధ్యలో ఎవ్వరు రాకూడదు, ఎవడొచ్చినా సరే లేపేస్తానంత గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయితే ఇదే విషయం డెన్నిస్ వెళ్ళి లియాకి చెప్తాడు. ఒక ప్లాన్ వేస్తారు. ఎలాగైనా సరే ఆ కార్ నుంచి హెర్రీని దూరం చేయాలనుకుని సాయంత్రం అతన్ని గ్యారేజ్ కి రమ్మంటారు. అలా వీళ్ళిద్దరు వేసుకున్న ప్లాన్ ఏంటంటే ఒక ఎక్స్పీడియేటర్ లో కూర్చొని ఎప్పుడైతే హెర్నీ ఆ కార్ ని తీసుకొస్తాడో దాంట్లో నుంచి హెర్నీని బయట తీసుకొచ్చి ఆ కార్ ని ఎక్స్పీడియేటర్ తో తొక్కేయటం. అలా వీళ్ళిద్దరూ ఆ ఎక్స్పీడియేటర్ లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపటికి హెర్నీ రాకపోవడంతో లియా వెళ్ళి హెర్నీ ఇంటికి ఫోన్ చేద్దామని బయటకు వస్తే సడన్ గా క్రిస్టియన్ కారు హెడ్ లైట్ వేసుకొని లీని చంపడానికి చాలా ఫాస్ట్ గా తన మీద దూసుకొస్తుంది. అయితే లీ చాలా తెలివిగా తప్పించుకొని ఈ క్రిస్టియన్ కి గాయమయ్యేలాగా చేస్తుంది. కానీ ఈ కారు మాత్రం వెనకడుగేయదు. మళ్ళీ లీని ఫాస్ట్ గా కుదరడానికి వస్తున్న ఈ కార్ మీదకి డెనిస్ తో కార్ ని గుద్దేస్తాడు. అక్కడి నుంచి తప్పుకొని క్రిస్టియన్ వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు అర్థం అవుతుంది ఈ క్రిస్టియన్ తనంతరది నడవట్లేదు. లోపల ఎర్ని ఆ కార్ ని నడుపునని తెలుస్తుంది. ఆ కార్ తో ఈ లీన్ చంపుదామని హెన్రీ చాలా ట్రై చేస్తూ అక్కడ ఉన్న డోర్ ని గుద్దటంతో విండ్ షీల్డ్ పగిలి మరి ఆ విండ్ షీల్డ్ పడి కింద పడిపోయిన
అన్ని ఫుల్ గాయాలతో ఉంటాడు. అతను చూద్దాం అనుకుంటే లీ ఇప్పటికీ అతను చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఒక పెద్ద గ్లాస్ ముక్క గుచ్చుకోవడంతో చనిపోతూ కూడా ఆ క్రిస్టియన్ కార్ని పట్టుకొని చనిపోతాడు. ఈ క్రిస్టియన్ మాత్రం తప్పించుకుందామని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే డెన్నిస్ దాని డిక్కిని తొక్కి పెట్టేస్తాడు గట్టిగా ఎక్స్వేటర్ సాయంతో. ఇక్కడ లీ డెన్నిస్ దగ్గర రావడంతో అంతా అయిపోయింది అనుకుంటారు, కానీ మళ్ళీ ఈ క్రిస్టియన్ మాత్రం తనకు తాను రిపేర్ చేసుకొని స్టార్ట్ చేసింది. దాని మీదకెక్కి పూర్తిగా నాశనం చేద్దాం అనుకుంటే ఈ క్రిస్టియన్ ఇప్పటికీ తప్పించుకోవాలని ఎంత ట్రై చేస్తుందో చూడండి. ఇక ఫుల్ పవర్ తో క్రిస్టియన్ మీద ఎక్కేయడంతో ఆ కార్ అప్పడంలో అయిపోతుంది. నెక్స్ట్ డే జంక్యార్డ్ లో ఈ కార్ పూర్తిగా ముద్దయిపోయింది. ఇక దీని పని అయిపోయిందని హీరోయిన్ వెళ్ళిపోతే మెల్లగా కార్ లోని ఒక చిన్న పార్ట్ కదలతం స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ కార్ తిరిగి రికవరీ అవుతున్నట్టు చూపిస్తూ మూవీ ఎండ్ అయిపోతుంది.